గుడివాడ పట్టణంలోని రావి వీరభద్రయ్య మెమోరియల్ బహుళార్థ పశు వైద్యశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం సందర్శించి ఆసుపత్రి పరిస్థితిని పరిశీలించారు. లేబరేటరీ, శస్త్రచికిత్స గది, ఫార్మసీతో పాటు పలు విభాగాలను పరిశీలించిన ఆయన ప్రధాన భవనం శిథిలావస్థకు చేరిన విషయాన్ని గుర్తించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యేకు అధికారులు ఆసుపత్రి విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై వివరించారు. భవన మరమ్మతులకు అవసరమైన నిధుల వివరాలను పంచాయతీరాజ్ ఇంజనీర్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి బహుళార్థ పశు వైద్యశాల గుడివాడలో ఏర్పాటు కావడం పట్టణానికి గర్వకారణమని అన్నారు. అలాంటి విశిష్టత కలిగిన ఆసుపత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరడం బాధాకరమని పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ఇప్పటికే 30 లక్షల నిధులు మంజూరయ్యాయని, అయితే సమస్యల పరిష్కారానికి అవి సరిపోవని తెలిపారు. సిఎస్ఆర్ నిధులను సమీకరించి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆసుపత్రిని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, పశు పోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ మురళీకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఏ సూరిబాబు, వెటర్నరీ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ హనుమంతరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు గొర్లా శ్రీలక్ష్మి, గూడపాటి ప్రశాంతి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, లింగం చిట్టిబాబు, సింగాల రాధాకృష్ణతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఇది బాగానే ఉంది. మరి అది పూర్వం అయితే అసలు ఇస్తే ఆ రోడ్ అన్ని కూడా మన ప్రపోజల్ పెట్టుకుంది సార్ ఎన్టీఆర్ గారి టైంలో. ఆ తర్వాత నిదానంగా ఎంకరేజ్మెంట్ అవుతే ఇంతవరకు మాకు మిగిలింది సార్. ఇది కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేసేస్తున్నారు సార్. అదే సార్, లేకపోవడం వల్ల అక్కడ వాన పడి నిలిచిపోవడం వల్ల ఆ కార్నర్ పోయింది సార్. ఎన్నలేదండి ఇది కట్టి 55లో కట్టారు సార్. 55లో కట్టారు సార్. 72 ఇక్కడ ఏం పెట్టినా మొత్తం తడిసిపోతుంది సార్, కారిపోతుంది, ఫుల్గా కారిపోతుంది సార్. ఈ బిల్డింగ్ ఒకటి పడేసేయండి, వద్దు మళ్ళీ రిస్క్ లేకుండా. ఇది మాత్రం ఉండకూడదు. ఇది ల్యాబ్ అండి. ఇక్కడ ఉంది, ఇక్కడ దీంట్లో ఉంచండి. ఇది ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. మొదట ఇది బేసిక్గా ఇది మీ ముందుగా డాక్టర్ అదే చెప్తారు సార్. మీరు ఇటువైపు కూడా రాకపోకలు సాగిస్తే మేము శుభ్రం చేస్తాం. ప్లస్ వాళ్ళందరికీ ఇది ఇటేస్తే